హలో వెల్కమ్ టు స్టడీ నౌ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కంటెంట్ మిస్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గో టు అవర్ సెషన్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫాట్ బిట్వీన్ ఏంటండి? సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫాట్ బిట్వీన్. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగిందండి? 1556 జరిగింది. ఫస్ట్ బ్యాటిల్ 1526 జరిగింది. థర్డ్ బ్యాటిల్ 1761 జరిగింది. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్. అయితే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరి మధ్య జరిగిందని అడుగుతున్నాడు. అక్బర్ అండ్ హేమండి. ఓకే, అక్బర్ అండ్ హేమ మధ్య జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద ఫౌండర్ ఆఫ్ ది ఇండిపెండెంట్ సిక్స్ స్టేట్ వాజ్. ఫౌండర్ ఆఫ్ ది ఇండిపెండెంట్ సిక్స్ స్టేట్ వాజ్. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 4 రంజిత్ సింగ్ అండి. ఆప్షన్ 4 రంజిత్ సింగ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ వాజ్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది సుల్తానేట్. సుల్తాన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటని అడుగుతున్నాడు. పెర్షియన్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ గాట్ ది గీత ట్రాన్స్లేటెడ్ ఇంటూ పెర్షియన్. గీతాని, భగవద్గీతని పెర్షియన్కి ఎవరు ట్రాన్స్లేట్ చేశారని అడుగుతున్నాడు. దారా షికావ్. ఓకే, దారా షికావ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే నేమ్ ది ఇండియన్ కింగ్ హూ వామ్లీ రిసీవ్డ్ ది పోర్చుగీస్ ట్రావెలర్ వాస్కో డి గామా వెన్ ది ల్యాండెడ్ ఎట్ కాలికట్. కేరళలో కాలికట్ ప్రాంతానికి వాస్కో డి గామా 1498లో వచ్చాడు. ఇంకా 1498లో వచ్చినప్పుడు ఈయన్ని రిసీవ్ చేసుకుంది ఎవరిని అడుగుతున్నాడు. ఓకే, ఎవరంటే జామోరిన్ అండి, రాజమహేంద్రవర్మ. దీని మరో పేరే రాజమహేంద్రవర్మ. ఏమరండి? జామోరిన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఈస్ ది హోలీ బుక్ ఆఫ్ ది సిక్ రిలీజియన్. విచ్ ఈస్ ది హోలీ బుక్ ఆఫ్ ది సిక్ రిలీజియన్. సిక్ రిలీజియన్కి సంబంధించిన హోలీ బుక్ ఏంటని అడుగుతున్నాడు. ఓకే, గురు గ్రంథ్ సాహిబ్ అండి. గురు గ్రంథ్ సాహిబ్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ అమంగ్ ది ఫాలోయింగ్ రూలర్స్ అబాలిష్డ్ జిజియా ట్యాక్స్. జిజియా ట్యాక్స్ని ఎవరు అబాలిష్ చేశారు, ఎవరు బ్యాన్ చేశారు, ఎవరు రద్దు చేశారని అడుగుతున్నారు. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 3 అక్బర్ అండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ ది ఎల్డర్ బ్రదర్ ఆఫ్ షా షుజా అండ్ మురద్ బాక్ష్. హూ వాజ్ ది ఎల్డర్ బ్రదర్ ఆఫ్, అందరికన్నా పెద్దవాడు ఎవరండి? షా షుజా అండ్ మురద్ బాక్ష్ కన్నా పెద్దవాడు ఎవరంటే దారా షికావ్ అండి. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ బ్యాటిల్ లెడ్ ది డౌన్ఫాల్ ఆఫ్ ది విజయనగర ఎంపైర్. విచ్ బ్యాటిల్ లెడ్ ది డౌన్ఫాల్ ఆఫ్ విజయనగర ఎంపైర్. విజయనగర ఎంపైర్ డౌన్ఫాల్ అవ్వడానికి ఏ బ్యాటిల్ అంటే ఏ బ్యాటిల్తో విజయనగర ఎంపైర్ డౌన్ఫాల్ అయిందని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుని బ్యాటిల్ ఆఫ్ తల్లికోట అండి. ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సుల్తాన్స్ ఆఫ్ తుగ్లక్ డైనస్టీ ఇష్యూడ్ కాపర్ కాయిన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ది సిల్వర్ కాయిన్స్. ఏంటంటే సుల్తాన్స్ ఆఫ్ తుగ్లక్ డైనస్టీ కాపర్ కాయిన్స్ని రీప్లేస్ చేసి సిల్వర్ కాయిన్స్ ఇచ్చాడు. ఎవరు అని అడుగుతున్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. ఓకే, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే అక్బర్ టాంబ్ ఈజ్ లొకేటెడ్ అట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ అన్నాడు. అక్బర్ టాంబ్ అనేది కింద ఇచ్చిన ప్లేస్లో ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే సికిందర్ అండి. ఓకే, ఆన్సర్ చూసుకుంటే సికిందర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అల్బర్నీస్ అకౌంట్ ఆఫ్ ఇండియా. అల్బర్నీస్. ఆన్సర్ చూసుకుంటే కితాబ్ ఉల్ హింద్. కితాబ్ ఉల్ హింద్ అనే బుక్ని అల్బర్నీ రాశాడండి. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ డైనస్టీ వాజ్ స్టార్టెడ్ బై ఖిజిర్ ఖాన్. ఖిజిర్ ఖాన్ అనే అతను ఏ డైనస్టీని స్టార్ట్ చేశాడంటే సయీద్ డైనస్టీ అండి. ఓకే, ఖిజిర్ ఖాన్ ఏ డైనస్టీ స్టార్ట్ చేశాడంటే ఆప్షన్ 1 సయీద్ డైనస్టీ. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ పేషావర్. ఓకే, హౌస్ ఆఫ్ పేషావర్ ఫౌండర్ ఎవరని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే బాలాజీ విశ్వనాథ్ అండి. ఎవరండి? బాలాజీ విశ్వనాథ్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ మొఘల్ ఎంపరర్ ట్రాన్స్ఫర్డ్ ది మొఘల్ క్యాపిటల్ ఫ్రమ్ ఆగ్రా టు ఢిల్లీ. విచ్ మొఘల్ ఎంపరర్ ట్రాన్స్ఫర్డ్ ది మొఘల్ క్యాపిటల్ ఫ్రమ్ ఆగ్రా టు ఢిల్లీ. ఎవరు ఆగ్రా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ని చేంజ్ చేశారు? ఏ మొఘల్ ఎంపరర్ చేంజ్ చేశారని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే షాజహాన్ అండి. ఎవరండి? షాజహాన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రాణా ప్రతాప్ సింగ్ ఆఫ్ మేవర్ వాజ్ డిఫీటెడ్ బై ది మొఘల్ ఆర్మీ ఇన్ ది బ్యాటిల్ ఆఫ్. ఏ బ్యాటిల్లో రాణా ప్రతాప్ సింగ్ డిఫీట్ చేశాడు మొఘల్ ఎంపైర్ అంటే మొఘల్ ఆర్మీని డిఫీట్ చేశాడంటే బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ అండి.
బ్యాటిల్ ఆఫ్ ఫాల్దేగట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కాల్షా పంతా వాజ్ క్రియేటెడ్ బై గురు గోబింద్ సింగ్ ఇన్ విచ్ ఇయర్? కాల్షా పంత్ వాజ్ క్రియేటెడ్ బై గురు గోబింద్ సింగ్ విచ్ ఇయర్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 1699 అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1699. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది ఫేమస్ భక్తి సెయింట్ హూ బిలాంగ్ టు ది రాయల్ ఫ్యామిలీ ఆఫ్ మేవర్? రాయల్ ఫ్యామిలీ ఆఫ్ మేవర్ ఎవరని చూసుకుంటే మీరాబాయ్ అండి. ఎవరండి? మీరాబాయ్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది కుతుబ్ మినార్ వాజ్ కంప్లీటెడ్ ది ఫేమస్ రూలర్. కుతుబ్ మినార్ ఎవరు కంప్లీట్ చేశారని అడుగుతున్నాడు. ఓకే, స్టార్ట్ చేసింది అయితే కుతుబుద్దీన్ ఐబక్. అండ్ నెక్స్ట్ ఉన్న సెకండ్ అయిన తర్వాత వచ్చింది ఇల్టుట్మిష్ వచ్చి ఉన్నది కంప్లీట్ చేశాడండి. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ ఇల్టుట్మిష్. ఓకే, కుతుబ్ మినార్ని ఎవరు కంప్లీట్ చేశారంటే ఇల్టుట్మిష్ అండి. ఎవరు స్టార్ట్ చేశారంటే కుతుబుద్దీన్ ఐబక్. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే దయర్చి వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్. దయర్చి ఏ ఇండియన్ యాక్ట్ ప్రకారం, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ ప్రకారం ఇంట్రడ్యూస్ చేశారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 1919. ఆన్సర్ ఏంటంటే 1919. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ ఫ్రెంచ్ సెటిల్మెంట్ ఇన్ ఇండియా? ఫ్రెంచ్ సెటిల్మెంట్ ఇన్ ఇండియా ఏంటంటే ఆన్సర్ చూసుకుంటే గోవా అండి. ఆన్సర్ గోవా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ ఫ్రమ్ ది ఫాలోయింగ్ లీడర్స్ వాజ్ నాట్ అసాసినేటెడ్? ఆన్సర్ చూసుకుంటే మహమ్మద్ అలీ జిన్నా అండి. ఏంటన్నాడు? నాట్ అసాసినేటెడ్ అన్నాడు. ఓకే, మహమ్మద్ అలీ జిన్నా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ది స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటని అడిగాడు. ఏంటంటే మూలశంకర్ అండి. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మూలశంకర్. ఎవరిదండి? స్వామి దయానంద సరస్వతి యొక్క ఒరిజినల్ నేమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ది సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎవరు రిప్రజెంట్ చేశారంటే ఆన్సర్ సరోజినీ నాయుడు అండి. ఓకేనా, ఆన్సర్ సరోజినీ నాయుడు. నెక్స్ట్ చూసుకుంటే వాట్ వాజ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ మహాత్మా గాంధీ సాల్ట్ సత్యాగ్రహ? మహాత్మా గాంధీ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి సాల్ట్ సత్యాగ్రహ రిలేటెడ్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే పూర్ణ స్వరాజ్ ఆఫ్ ఇండియా అండి. పూర్ణ స్వరాజ్ ఫర్ ఇండియా. ఓకే, భారతదేశానికి పూర్ణ స్వరాజ్యం తేవడం అనేది సాల్ట్ సత్యాగ్రహం. మహాత్మా గాంధీ చేసిన సాల్ట్ సత్యాగ్రహ యొక్క అల్టిమేట్ గోల్. ఓకే, పూర్ణ స్వరాజ్ అనేది భారతదేశం తీసుకురావడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆన్ సెప్టెంబర్ 20, 1932 ఇప్పుడంటే ఆన్ సెప్టెంబర్ 20, 1932 మహాత్మా గాంధీ బిగిన్ ది ఫాస్ట్ అంటిల్ డెత్. ఉపవాసం ఉన్నాడు కదా. ఓకే, ఫాస్టింగ్ అంటే ఇక్కడ ఏదో భక్తి కోసం ఉపవాసం ఉండడం కాదు, దేశం కోసం. ఫాస్ట్ అంటిల్ డెత్ ఇన్ ఎర్వాడ జైలు. దేనికి ఎగ్నిస్ట్గా ఉన్నాడంటే ఎర్వాడ జైల్లో ఏంటండి? కమ్యూనల్ అవార్డ్ ఆఫ్ మెక్డొనాల్డ్. కమ్యూనల్ అవార్డ్ ఆఫ్ రామ్సే మెక్డొనాల్డ్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమ్యూనల్ అవార్డ్ ఆఫ్ రామ్సే మెక్డొనాల్డ్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసుకుంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ 1919. ఆన్సర్ ఏంటంటే మౌంటేజ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే గాంధీజీ కన్సిడర్ ఖాదీ యాజ్ ఎ సింబల్ ఆఫ్. గాంధీజీ కన్సిడర్ ఖాదీ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ఏంటంటే ఆన్సర్ చూసుకుంటే ఎకనామిక్ ఇండిపెండెన్స్ అండి. ఎకనామిక్ ఇండిపెండెన్స్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎకనామిక్ ఇండిపెండెన్స్. నెక్స్ట్ వన్ చూసుకుంటే మహాత్మా గాంధీ రిమార్క్ ఏ పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ ది క్రంబ్లింగ్ బ్యాంక్ ఈజ్ రిగార్డింగ్ ది ప్రపోజల్స్ ఆఫ్. ఆన్సర్ చూసుకుంటే క్రిప్స్ మిషన్ అండి. ఏంటన్నాడు మహాత్మా గాంధీ? ది పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ క్రంబ్లింగ్ బ్యాంక్. పోస్ట్ డేటెడ్ చెక్ అనేది బ్యాంక్స్ ఇచ్చిన రిఫ్యూజ్ చేస్తాయి కదా. సో అలా మహాత్మా గాంధీ అనేది ఒక స్లోగన్ అనేది ఇచ్చాడు, రిమార్క్ అనేది ఇచ్చాడు. ఏంటంటే అది ఏ టైంలో అడుగుతున్నాడు. ఆ ప్రపోజల్ ఎప్పుడు ఇచ్చాడంటే క్రిప్స్ మిషన్ని మన ఇండియాకి తెచ్చినప్పుడు ఈ చెప్పే స్లోగన్ చెప్పడం జరిగింది. ఏంటంటే ద పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ ఏ క్రంబ్లింగ్ బ్యాంక్. ఓకే, ఎప్పుడు చెప్పాడంటే క్రిప్స్ మిషన్ మన ఇండియా తెచ్చేటప్పుడు. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ద ఫస్ట్ న్యూస్ పేపర్ విచ్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ఇండియా వాజ్ ఏంటంటే ద బెంగాల్ గజెట్. ఏంటంటే ద ఫస్ట్ న్యూస్ పేపర్ని అడుగుతున్నాడు. బెంగాల్ గజెట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ చూసుకుంటే ద సతీష్ సిస్టమ్ వాజ్ అబాలిష్డ్ ఇన్ 1929 AD బై. సతీష్ సిస్టమ్ని ఎవరు అబాలిష్ చేశారు 1829లో? ఓకే, 1829లో ఎవరు అబాలిష్ చేశారని అడుగుతున్నాడు. ఆన్సర్ విలియం బెంటిక్ అండి. ఓకేనా, విలియం బెంటిక్. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ సెడ్ దట్ ఇండియాస్ సోల్ లైవ్స్ ఇన్ విలేజెస్? ఇండియాస్ సోల్ లైవ్స్ ఇన్ విలేజెస్ ఎవరు చెప్పారని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మహాత్మా గాంధీ అండి. ఓకే, ఆన్సర్ చూసుకుంటే మహాత్మా గాంధీ. ఇండియాస్ సోల్ లైవ్స్ ఇన్ విలేజెస్ ఎవరు చెప్పారంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ ది నేమ్ ఆఫ్ ది న్యూస్ పేపర్ ఎడిటెడ్ బై ది గాంధీజీ టిల్ 1933? ఓకే, ఆన్సర్ చూసుకుంటే యంగ్ ఇండియా అండి. ఏంటండి? యంగ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజ్డ్ ది ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ ఇన్ కొలోనియల్ ఇండియా? ఏంటండి ఏ ఆర్గనైజేషన్? ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ ఎవరు స్థాపించారు? ఓకే, ఎవరు ఆర్గనైజ్ చేశారని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే బిఆర్ అంబేద్కర్ అండి. ఓకే, ఆప్షన్ డి, అదే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇట్స్ సెషన్? ఏ సెషన్ టైంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్స్ అనేది స్ప్లిట్ అయిందని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే సూరత్ సెషన్ అండి. ఓకే, సూరత్ సెషన్లో. ఓకేనా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించారంటే 1885. ఓకే, ఎవరు స్థాపించారంటే ఏఓ హూమ్ అండి. ఓకేనా, ఏఓ హూమ్. ఓకేనా, ఫస్ట్ సెషన్కి అధ్యక్షుడు ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ అండి. ఓకేనా, డబ్ల్యూసి బెనర్జీ. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ గవర్నర్ జనరల్ వాజ్ కాల్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా? ఏంటండి? విచ్ గవర్నర్ జనరల్ వాజ్ కాల్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే లార్డ్ రిప్పన్ అండి. ఏంటండి? లార్డ్ రిప్పన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫస్ట్ యూరోపియన్ టు బి సెలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరంటే యూరోపియన్. ఫస్ట్ యూరోపియన్ ఎవరంటే జార్జ్ యూల్ అండి. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, జార్జ్ యూల్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ మూమెంట్స్ వాజ్ నాట్ లెడ్ బై ది మహాత్మా గాంధీ? నాట్ లెడ్ బై ది మహాత్మా గాంధీ అని అన్నాడు. అయితే ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే క్విట్ ఇండియా మూమెంట్ 1942, ఇది మహాత్మా గాంధీ స్థాపించాడు. నెక్స్ట్ స్వదేశీ మూమెంట్ నాట్ లెడ్ అన్నాడు కాబట్టి ఆన్సర్ అనేది స్వదేశీ మూమెంటే. నాన్ కోఆపరేషన్ మూమెంట్ మహాత్మా గాంధీ అండ్ సివిల్ డిసిప్లిన్స్ మూమెంట్ కూడా మహాత్మా గాంధీ. సో నాట్ అన్నాడు కాబట్టి దీని ఆన్సర్ స్వదేశీ మూమెంట్, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరండి? లార్డ్ క్యానింగ్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, లార్డ్ క్యానింగ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే బర్డోలి సత్యాగ్రహ ఏంటండి? బర్డోలి సత్యాగ్రహ ఈజ్ అసోసియేటెడ్. బర్డోలి సత్యాగ్రహ అనేది ఎవరు అసోసియేట్ చేశారు? ఓకే, ఎవరు ఫౌండ్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు అని అడుగుతుంది. ఆన్సర్ చూసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ది కమ్యూనల్ ఎలక్టరేట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఎప్పుడంటే 1909. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ ఫౌండెడ్ ది హోమ్ రూల్ లీగ్ ఇన్ కలకత్తా? హోమ్ రూల్ లీగ్ అనేది కలకత్తాలో 1916లో ఎవరు ఫౌండ్ చేశారని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మిస్ అనీ బిషెంట్. ఎవరండి? మిసెస్ అనీ బిషెంట్. ఓకే, మిస్. హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ టు బి ఎలక్టెడ్ టు ది బ్రిటిష్ పార్లమెంట్? ఎవరండి? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ఎలక్టెడ్ ది బ్రిటిష్ పార్లమెంట్? ఆన్సర్ చూసుకుంటే దాదాబాయి నవరోజ్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దాదాబాయి నవరోజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పెర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై? పెర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ అనేది బెంగాల్ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తాడని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే లార్డ్ కార్న్వాలిస్. ఎవరండి? ఆప్షన్ 4 లార్డ్ కార్న్వాలిస్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ది థియరీ ఆఫ్ ఎకనామిక్స్ డ్రైన్. ది థియరీ ఆఫ్ ఎకనామిక్స్ డ్రైన్ వాజ్ ప్రొపౌండెడ్ బై? ఎవరండి? దాదాబాయి నవరోజ్. దాదాబాయి నవరోజీ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది స్వతంత్ర పార్టీ? హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది స్వతంత్ర పార్టీ? స్వతంత్ర పార్టీ యొక్క ఫౌండర్ ఎవరంటే సి రాజగోపాలాచారి అండి. ఎవరండి? సి రాజగోపాలాచారి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ది ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వాజ్ ఫౌండెడ్ బై? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ యొక్క ముస్లిం లీగ్ని ఎవరు ఫౌండ్ చేశారని అడుగుతున్నాడు. ఆగా ఖాన్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆగా ఖాన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ది గదర్ పార్టీ వాజ్ ఎట్? హెడ్ క్వార్టర్ ఆఫ్ ది గదర్ పార్టీ ఎక్కడని అడుగుతున్నాడు.
ఆన్సర్ చూసుకుంటే శాన్ ఫ్రాన్సిస్కో అండి. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, శాన్ ఫ్రాన్సిస్కో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గుప్తా డైనెస్టీ వాజ్ ఫేమస్ ఫర్. గుప్తా డైనెస్టీ అనేది దేనికి ప్రసిద్ధి అని అడుగుతున్నాడు. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండి. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 50th క్వశ్చన్. ఓకే, 50th క్వశ్చన్ చూసుకుంటే ది ఫస్ట్ టు ఇన్వైట్ ఇండియా వర్ ది. ఫస్ట్ ఇన్వైట్ ఇండియాని ఎవరు చేశారంటే మొదటిగా వచ్చింది ఎవరంటే ఇండియాని ఆరియన్స్ అండి. ఓకే, ఆరియన్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆరియన్స్. ఓకేనా, దీంతో 50 క్వశ్చన్స్ అనేవి ఎండ్ అయ్యి ఈ రోజుకి 50 క్వశ్చన్స్ కదా. మళ్ళీ రేపటి వీడియోలో 50 క్వశ్చన్స్తో మళ్ళీ వీడియో చేద్దాం. ఓకేనా, ఇవి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డీకి చాలా చాలా ఇంపార్టెంట్ పీవీక్యూస్ అండ్ ఎంసీక్యూస్ క్వశ్చన్సే. ఓకే, ఇవి ఊరికే చేయట్లేదు క్వశ్చన్స్, అన్ని పీవీక్యూస్ వచ్చినవి అండ్ ఎంసీక్యూస్ ఆల్సో. ఓకే, ఈ బుక్స్ నుంచి ఓసీటీ బుక్స్ అండ్ పినాకిల్ బుక్స్ నుంచి. ఓసీటీ బుక్స్ అనేవి రైల్వేకి మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ అండి. ఓకేనా, ఓసీటీ బుక్స్లో ఉన్నవి ఈ క్వశ్చన్స్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా క్వశ్చన్స్ అనేవి నేర్చుకోండి. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, జై హింద్.